దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడు మిమ్మలను ఈ రీతిగా ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప కార్యములు మన కుటుంబాల్లో దేవుడు జరిగించులాగున, మిమ్మల్ని దీవించులాగున, ఆశీర్వదించులాగున నేను మీ కొరకు ప్రతిదినము ఈ రీతిగా దేవుని వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక దినాన్ని దేవుని వాక్యము ధ్యానించుకున్నట్టుకు మరొక దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. బాగున్నారు. దేవునికి స్తోత్రం. 102వ కీర్తన 1వ వచనంలో 2వ వచనంలో చూస్తే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరని యొద్దకు చేరనిము, నా కష్ట దినమున నాకు విముఖుడివై ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క దుఃఖము చేత దావీదు దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడుగా యెహోవా సన్నిధిని పెట్టినటువంటి మొర. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, కష్టదినం అంటున్నాడు. నా కష్టదినమును నాకు విముఖుడు అయి ఉండకము, నాకు చెవి ఎగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరం దయచే. చాలాసార్లు ఈ యొక్క కీర్తన మనం చదివి ఉంటాం, కానీ కష్టములో మనం ఏం చేయాలో మనకు తెలియదు. కష్టము అందరికీ వస్తుంది, కానీ కష్టాల్లో బాధల్లో మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అప్పుడే నిజముగా నీ జీవితంలో దేవుడు జవాబిస్తాడు. చాలా ప్రార్థన చాలా నిన్ను కాపాడుతుంది. ప్రార్థన నీ జీవితంలో నిన్ను బలపరుస్తుంది. ప్రార్థన జీవితం కలిగినటువంటి వారికి కష్టకాలంలో ఆయన జవాబిస్తాడు. చూడండి, జోసెఫ్ యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన పోతిఫర్ ఇంట్లో చాలా కష్టాలు పడ్డాడు. పోతిఫర్ ఇంట్లో అతను అలాగే బానిస బ్రతికాడు. తన అన్నదమ్ములందరూ కూడా అతన్ని అమ్మివేసినప్పుడు ఎంతో బానిస బ్రతుకు కష్టాలు అనుభవించాడు. అక్కడ బానిసకి ఎంతో అసలు లెక్క ఉండదన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉండి ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు యోసేపు కూడా, జోసెఫ్ కూడా. కాబట్టి అలాంటి విషయాలన్నీ దావీదు గుర్తు చేసుకొని, ఇతరుడైనటువంటి జోసెఫ్ను గుర్తు చేసుకొని, దావీదు జీవితంలో కూడా కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవునికి ఇలాగ మొరపెట్టాడు. ఈరోజు మనం కూడా ఎప్పుడు మనం మొరపెడుతూనే ఉంటాం, కాదనలేదు. ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రతిదినము చేస్తుంటాం. కానీ కష్టదినం వచ్చినప్పుడు మనం గట్టిగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ కష్టం వచ్చింది, ఈ కష్టంలో నుంచి నన్ను తీసివేయి ప్రభువా, విడుదల చేయి ప్రభువా, ఈ సమస్యలో నుంచి నన్ను విడుదల చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దానియేలు చాలా కష్టాలు వచ్చాయి. దానియేలు 2వ అధ్యాయంలో తన 3 ఫ్రెండ్స్కి చెప్పుకున్నారు. రాజు కళ చెప్పలేకపోయాడు, కళ మర్చిపోయాడు. కానీ ఆ కళ భావం కూడా చెప్పాలి. కానీ దానియేలుకి దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు దర్శన రూపంలో దానియేలుకి తిరిగి ఆయన స్వప్నం, దర్శనం లేక అనేకమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలతో కూడినటువంటి వ్యక్తి దానియేలు. అందుకనే ఆయన ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడు. చూడండి, దానియేలుకి, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతి తెలియజేశాడు. ఏమని? రాజు కళ మర్చిపోయాడు, కళ చెప్పాలి, తర్వాత కళ భావం చెప్పాలి. దేవదూతలు తప్ప ఈ యొక్క కార్యమును ఎవరు చెప్పలేరు. రాజు అంటున్నాడు, నేను నెబుకద్నెజరు అంటున్నాడు, నేను దాన్ని మర్చిపోతుని కానీ
కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తినీలుగా చేయబడుదురు. అంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తాం మిమ్మల్ని. ఎంత మన వాడుక భాషలో. ఇంట్లో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెప్పాలి? అక్కడ భయంకరమైనటువంటి గారడి విద్య చేసేవాళ్ళు, అలాగే అక్కడ శకునిగాండ్రులు, అక్కడ ఇంకా కల్దీలు, ఇంకా అక్కడ మంత్రగాళ్ళు అందరూ ఉన్నారు. కానీ వారందరూ చెప్పలేనటువంటి పని, చేయలేనటువంటి పని, చెప్పలేనటువంటి మాట దానియేలు చేశాడు. అదే 2వ అధ్యాయములో దానియేలు ఒక మాట చెప్తున్నాడు 20వ వచనంలో. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు. యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందను గాక. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు. యుగములన్నిటా దేవుని నామము స్తుతి నొందును గాక. ఆయన కాలమును సమయములను సమకూర్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాసములను ఆయన యొద్దనున్నవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదంత గొప్ప విషయం. రాజు నెబుకద్నెజరు కలగన్నాడు, కళ మర్చిపోయాడు. దాని భావం చెప్పాలి, దాని భావం చెప్పలేకపోతే, కళ చెప్తేనే కదా భావం చెప్తావు. కానీ కళ మర్చిపోయాడు, భావం కూడా మర్చిపోయాడు. కళ మర్చిపోయాడు, భావం చెప్పమంటున్నాడు. కాబట్టి ఇలాంటి కష్టం, ఇది కూడా ఒక కష్టమే, మరణకరమైన కష్టం. ఈ కష్టంలో దేవుడు ఈ యొక్క దానియేలుకి దర్శన రూపంలో అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఏదైతే నీ కష్టంగా ఉందో దాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. దావీదు కూడా అదే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, నా కష్ట దినమును నాకు విముఖుడు అయి ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడి నాడు త్వరపడి నాకు ఉత్తరము దయచేయి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇది ముఖ్యమైనటువంటి విషయం. నీ కష్టం ఏంటో దేవునికి చెప్తావా? నీ కష్టము ఏంటో దేవునికి తెలియపరుస్తావా? నీ కష్టాలు ఏంటో దేవునికి తెలియపరిచి దానికి జవాబు పొందుకునేదే, ఆ దేవుని దగ్గర నువ్వు పొందుకునేదే ఒక ఉన్నతమైనటువంటి స్థితి. దాన్ని నువ్వు అర్థం చేసుకొని ప్రార్థన రూపంలో తెలియజేసి, మనుషులకి చెప్పొద్దండి, దేవునికి చెప్పండి. దేవునికి చెప్పి నువ్వు ఆయన దగ్గర పొందుకోవాలి. ప్రార్థన ద్వారా నువ్వు పొందుకోవాలి. ఇదే ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి దేవుని శక్తి, అభిషేకం, సహాయం, దైవ దీవెనలు, దైవిక సహాయం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ దీవించి ఆస్వాదించి నీ కృపతో ముందుకు నడిపించు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.